ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసులపై సీఎం కేసీఆర్ సీరియస్గా స్పందించారు. ఉద్యోగాలు పోగొట్టుకోవాలనుకుంటే సమ్మెకు వెళ్లాలని ఘాటుగా హెచ్చరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టీఎస్ఆర్టీసీ కార్మికులకు 44% జీతాలు పెంచామన్నారు. అయినా సమ్మెకు వెడుతున్నామంటున్నారని సీఎం మండిపడ్డారు. ఆర్టీసీలో సమ్మెలను నిషేధించామని అనవసరంగా సమస్యల్లో చిక్కుకోవద్దని కార్మికులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 44% ఫిట్మెంట్ ఇచ్చినా మళ్లీ సమ్మె అంటారేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఉద్యోగాలు ఉండాలంటే సమ్మె మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడమే ధ్యేయంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్న కేసీఆర్ ఆర్టీసీని కాపాడడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ దాదాపు 3,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయి ఉందన్నారు. అప్పులపై ఏటా 250 కోట్ల రూపాయల వడ్డీనే చెల్లిస్తున్నామన్నారు. అయినా సాలీనా 700 కోట్ల రూపాయల నష్టాలను సంస్థ మూటగట్టుకుంటోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సమ్మెకు వెళితే సంస్థపై మరో 1,400 కోట్ల భారం పడుతుందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 25% ఆర్ఐ, 50% ఫిట్మెంట్ అంటూ కార్మిక సంఘాలు అసంబద్ధమైన డిమాండ్లు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. సంస్థలు నష్టాల్లో ఉండగా సమ్మెకు పోయి కార్మికుల గొంతు కోసే కంటే సంస్థను ఎలా బాగు చేసుకోవాలో యూనియన్లు ఆలోచించాలన్నారు. అసలు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెరిగాయన్నారు. 2 ఏళ్ల కిందట 44% ఫిట్మెంట్ ఇచ్చిన సందర్భంగా సంస్థను లాభాల్లో నడిపించాలని యూనియన్లకు చెప్పినా ఫలితం కనిపించలేదన్నారు. 2 సంవత్సరాల క్రితం ఆర్టీసీ ఉద్యోగులతో విస్తృత స్థాయి సమావేశం జరిపినప్పుడు మొత్తం 96 డిపోల్లో 9 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయని, ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పు లేదన్నారు. తమిళనాడులో 10 ఆర్టీసీలు, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 7 ఇలా ప్రతి రాష్ట్రంలో ఆర్టీసీని విభజించారని, ఇదే పద్ధతి తెలంగాణలో కూడా అవలంబిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. ఆర్టీసీలో సమ్మె చేయడాన్ని నిషేధించినా కొందరు తమ సొంత లాభం కోసం సమ్మె నోటీసు ఇవ్వడంలోని ఔచిత్యాన్ని ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్. సమ్మెలో పాల్గొంటే తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని సీఎం హెచ్చరించడంపై ఇప్పుడు కార్మికుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కష్టాల్లో ఉన్నాం, ఆదుకోవాలని కోరితే సీఎం ఇలా ఉద్యోగానికే ఎసరు పెడుతున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.